పెద్దపల్లి జిల్లా రామగుండ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర కోరారు. ఎన్నికల సమయంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించే విధంగా స్థానిక ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డిని ఒత్తిడి చేయాలన్నారు. ప్రతి డివిజన్కు కోటి రూపాయలను పెట్టి అన్ని డివిజన్లు అభివృద్ధి కావాలని ఆలోచన చేసినాం. ఆ నిధులను అదే విధంగా కేటాయించాలని కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చి ప్రారంభం చేసినటువంటి ఐటీ పార్క్ పనులను ప్రారంభం చేయాలని, అదేవిధంగా ఇక్కడ పార్కింగ్ కాంప్లెక్స్ కానీ, మల్టిపుల్ నాన్ వెజ్ మార్కెట్ కానీ, వెజిటేబుల్ మార్కెట్ కానీ, అదేవిధంగా అంబేద్కర్ భవనాన్ని కానీ, వీటన్నింటినీ కూడా మధ్యలోనే ఎలక్షన్ కోడ్ మూలాన పనులను అర్ధాంతరంగా ఆగిపోయినాయి. వీటన్నింటినీ కూడా పూర్తి చేయడం కోసం నిధుల కేటాయింపు అవసరం ఉంటే అసెంబ్లీ వేదికగా మీ ముఖ్యమంత్రి గారిని అడగాలని కూడా శాసనసభ్యులకు ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతూ ఉన్నది. సింగరేణి డిఎంఎఫ్టీ నిధులతోని, సిఎస్ఆర్ నిధులతోని రోడ్ల వెడల్పు కార్యక్రమాలను కూడా అనేకం చేసినాం. వాటన్నింటిని కూడా అర్ధాంతరంగా ఆగిపోయినాయి. వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని